బర్త్డే గిఫ్ట్ అని నువ్వు అడిగావా నన్న? గిఫ్ట్ అని నువ్వు అడిగావా నన్న? నీకేటి సంబంధం? దాని గురించి సంబంధం. మా మరదలతో నీకేటి సంబంధం? అది ఇప్పుడు హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. బర్త్డేనా అసలు ఈరోజు? మన హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ అంటాను. బర్త్డే కాదా? నీ బర్త్డే అని చెప్పి నేనేదో సర్ప్రైజ్ పెట్టాను. వద్దులే అయితే పోయిరా. నిజంగానే బర్త్డేనా? మళ్ళీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బాగుండు. ఇక్కడ బటన్ ఉంటుంది కింద, ఇది ఒత్తి ఓపెన్ చేసిన అంటే నీకు సర్ప్రైజ్. చూడు నువ్వు, నీకు ఇంకా నీకు కలకాలం గుర్తుపోయేదట్ట ఇస్తా ఈసారి బర్త్డేకి. సీరియస్ నీకు మీ ఇద్దరిని లల్లిని నిన్ను కలుపుతాను దానికి నీ ఆనందపూర్వకంగా నేను నుంచి ఖచ్చితంగా దూరం పెట్టేసేయాలనే ఉద్దేశంతో నీకు కానీ అది హ్యాపీ బర్త్డే సాంగ్ పాడి తెలుసు. స్కూల్లో ఏం పాడతారు? హ్యాపీ బర్త్డే టు మీ అని నువ్వు పాడల్లా. టు మీ అని నీకు, హ్యాపీ బర్త్డే అలాగైతే టు మీ అని నీకు నువ్వు అని నాకు నేను హ్యాపీ బర్త్డే గట్టిగా హ్యాపీ బర్త్డే దానికి చెప్పినట్టు ఉంది. టు యూ అంటే దానికి చెప్పినట్టు, టు మీ అంటే నీకు చెప్పుకున్నట్టు గట్టిగా తీ. అప్పుడే ఆత్రం ఎందుకు? 2-3 సార్లు హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. లాస్ట్ బర్త్డే టు యూ, లవ్ యూ బర్త్డే టు యూ, లవ్ యూ బెదరే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. థ్యాంక్ యూ. తీసేయి పట్టను ఆ పక్క. ఇది ఈడ ఉంటుంది చూడు, ఒత్తు ఈడ ఇది ఏలు పెట్టినాడు, అది క్లాప్స్. ఒత్తు ఈ పక్క ఉంటుంది చూడు, ఇది ఇప్పేవారు గిఫ్ట్ అను ఏంటి ఈ మనిషి పడుతున్నాడు? ఇప్పిట్లు వచ్చినాడు దీంట్లోకి. గిఫ్ట్ అన్నా బర్త్డే పార్టీ జరుగుతుంది. మీరు లల్లి వాళ్ళు బావు కదా, అయిపోయి కదా, పట్టుకో దిబ్బు చూస్తా. నువ్వు ఏం ఇప్పెట్లు వచ్చినాడు దీంట్లోకి? గిఫ్ట్ అన్నది విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏమి కళ్ళు తిరుగుతారా? రాత్రి తాగిన మందు దాంట్లోనే మొన్న గొడవ జరిగిందని చెప్పి ఏమన్నా నువ్వేమన్నా బర్త్డే రోజు అనుకున్నావా? నువ్వే కదా ఓపెన్ అయ్యో నీ బర్త్డేనా ఈరోజు? అసలు ఆధార్ కార్డు చూపి. బర్త్డేనా ఈరోజు? అసలు ఆధార్ కార్డు చూపి. ఆధార్ కార్డు ఎందుకు ఉంటది? ఆధార్ కార్డు లేదా? ఆధార్ కార్డు ఉన్నది. మళ్ళీ ఆధార్ కార్డు నీ బర్త్డే కదా తెలుస్తుంది. ఏమైనా అసలు దీంట్లోకి ఎవరు వేసినారు? పాపం పసిపిల్లని, పసికందు నేనమ్మ డిక్కిలోకి వేసినారు ఎవరు? నువ్వే ఎలాగొచ్చావు అందులోకి? ఎలాగొచ్చినావు? ఇంకా ఆయన క్లియర్ గా అర్థమైంది నీ పాటికి. మన నువ్వు గొడవ పెట్టుకున్నావు, ఆ పగ తీర్చుకున్నావు అని చెప్పి ఉండు. ఆయనకి మత్తులో ఉన్నట్లున్నాడు పాపం. ఏం తిన్నాడో, ఏం నీళ్ళు ఉన్నాయేమో చూడుపో. నీళ్ళ కార్లో ఏమో నీళ్ళు ఉన్నాయేమో. ఏమే ఏంటి నన్ను నాకు రాత్రి ఏదో మత్తు మందు కలిపి సెట్టేశారు. ఇప్పుడు కూడా మత్తు మందు కలిపేకే నీళ్ళు తెచ్చిపోయినాడు. మత్తు మందు మళ్ళా పండ పెడదామని ఆవిడిచ్చి నాకు అద్దా
మంది ఆడిచ్చి ఇద్దో మళ్ళా రెండోసారి ఇస్తాను చూడు, మళ్ళా లేచినాడని చెప్పి మళ్ళా మత్తు మంది కలిపి ఇస్తాను నువ్వు. వాటర్ అది ఆయన ఏం సంపల్లేని ఏమన్నా అనుకుంటున్నావా నువ్వు? ఎట్లా కలిపినాడు ఇది నా మీద ఏట్రా నువ్వు? కార్ నాది కాదనా, అన్నయ్య బర్త్డే నాది అంటే మామూలు తీసుకొచ్చాడు. నువ్వు ఏం నాకు ఫోన్ చేసి ఏం చెప్పినావు? ఏడు చెప్పాను బర్త్డే నీ బర్త్డే నీ కార్ వేసుకొని ఇడిగిరా, నీ డిక్కీలో సర్ప్రైజ్ గిఫ్ట్ పెట్టినాను చూద్దన్నావు. అన్నావు నువ్వు, అన్నావు నువ్వు. ఏటైంది? ఏదైంది నీకు? నిన్న నైట్ ఎక్కడున్నావు నువ్వు? నేను బార్లో మందు తాగి బిర్యానీ కొనుక్కొని వచ్చాను. నువ్వు నిన్న నైట్ కూడా బార్లో ఉన్నా అన్నావు. నైట్ ఉన్నానా? బార్లో ఉన్నావు కదా. ఉన్నానా? నువ్వు ఎక్కడ ఉన్నావు? బార్లోనే. నువ్వు బార్లోనే ఉన్నావు. ఏ బార్లోనే? అన్ని బార్లు ఒకలాగా ఉంటాయి. ఏంటి అదే ఎన్ని బార్లోలే కానీ నీకు ఎంతవరకు గుర్తుంది బ్రదర్? నేను మొనార్క్ బార్లోనే రాత్రి 9 గంటలకు వెళ్ళాను. నువ్వు ఎన్ని గంటలకు పోయినావు? నేనా 8 గంటలకి. అది నువ్వు రాకముందు నుంచి అక్కడ ప్రిపరేషన్ జరుగుతాయి. స్కెచ్ లో ఉన్నాడు. నేను రోజు డైలీ తాగుతాను. నాకు ఏ రోజు ఇలా జరగలేదు. మొన్న గొడవ జరిగినప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది. మొన్న గొడవ జరిగింది. సమయానికి నేను రాకపోయింటే పరిస్థితులు ఏమేవు? బండి ఎవరిదానా? ఎవరు తీసుకో? నువ్వు ఏటన్నావు? గిఫ్ట్ అన్నావు. నాకు అర్థం కాలే. ఇప్పుడు మనిషిని తీసుకొని పోయి ఇతను ఏం చేద్దాం అనుకున్నావు? ఎవరు? నేనా? కిడ్నీలు అమ్మేద్దాం అనుకున్నావా? చంపేద్దాం అనుకున్నావా? ఏం చేద్దాం? నేను చంపడం ఏంటి, నేను చేయడం ఏంటి? ఆయన కోలుకోలేరు. బీర్ బాటిల్ గీక్ బాటిల్ తీసుకొని పొడిచి పడి దొక్కుతాడు ఈ రోజు. నీకు ఇంకా అర్థం కాలేదా? మీ ఇద్దరు ఒకటే టైం బార్ ఉన్నావు. నువ్వు 9కి ఉన్నావు, మనోడు 8కి ఉన్నాడు. నేను అరగంటకి వెళ్ళిపోయానా? నేను అరగంటకి వెళ్ళి ప్లాన్ అంతా క్లియర్ చేసేసి ఎట్లా కిడ్నాప్ చేయాలి తీసుకొచ్చింది ఎవరన్నా? అన్నా ఆగనా ఎందుకు తీసుకొచ్చి ముందర ఉండు కలుపుకుందాం. అసలు ఇటుకిరా మాట్లాడదాంలే. నీకు తప్పుంది. నేను కాదు నువ్వెందుకు వచ్చు? తాగడానికి వస్తామన్నా మాత్రం తాగడానికి వచ్చా? నేను నన్నెందుకు దీంట్లో? నాది కాదన్నది. అగో అన్నయ్య నా బర్త్డే అంటే గిఫ్ట్ తెచ్చానంటే నువ్వు కనిపించావు ఎందులోనే. బర్త్డే గిఫ్ట్ అని నువ్వు అడిగావా? గిఫ్ట్ అని నువ్వు అడిగావా? నిన్ను బర్త్డే ఆధార్ కార్డు చూపిమ్మను. కార్ నీకే ఇచ్చి పంపిస్తా. నీది ఈరోజు బర్త్డే అయితే ఫోన్ చేసి ఆధార్ కార్డు పెట్టి ఈరోజు బర్త్డే. నిజంగా అబద్ధం చేయాలి. లల్లి తోడేసుకొని చెప్పు. బర్త్డే కాదు అది. బర్త్డే కాకుండా ఇంకోటి అర్థం కాలే. బర్త్డే కాదు అని ఎవరి మీద తోడేస్తే చెప్పినా నిజం చెప్పు. ఎవరి మీద చేస్తాడు? నేను ఎవరి మీద చెప్పినా? ఎవరి మీద? లల్లి అన్న లల్లి మీద తోడేస్తే దానికి దీనికి సంబంధం. మా మరదలతో నీకేటి సంబంధం? లల్లి మీద తోడేస్తే దానికి దీనికి సంబంధం. మా మరదలతో నీకేటి సంబంధం? లల్లి అంటే ఒకటి పేరు ఉంటది, పేర్లు ఉంటాయి. లల్లి అంటే ఉంటారు. అది కూడా నిజం, వాస్తవమే. లల్లి అంటే ఒక పేరు. నువ్వు లల్లి కోసం నేను వచ్చి అడిగినప్పుడు కూడా అప్పుడు నేను మామూలు పక్కన ఉన్నాగా. అని ఆత్మ అన్నా ఆగనా? ఆత్మ అన్నా ఆగనా? నువ్వు ఏం జరిగింది రాదు నీకు ఎంతవరకు గుర్తుంది? నాకు 9 గంటలకు వెళ్ళాను. 9 నుంచి 11 వరకు తాగాను. అక్కడ నుంచి బిర్యానీ తీసుకొని నేను మా రూమ్ కి వెళ్తున్నాను. సడన్ గా నాకు తెలియదు. ఇంకా బ్లాక్ షర్ట్ లో ఎవరైనా లిఫ్ట్ అడిగినారా? నీకు బ్లాక్ షర్ట్ లో ఎవరైనా కనపడినట్టు గుర్తుందే? అన్నా రాత్రి అయితే నిన్ను చూసాను. అది చూడటం చూసాను అక్కడ తాగడం. అక్కడ నుంచి నేనైతే వెళ్ళిపోయాను. గీసుకొచ్చి రాత్రికి గీసుకోవచ్చు. తాగి ఫుల్ అయినాక మనం మళ్ళీ అంటే చూడటం మాత్రం కూడా తప్పేనా? తెల్లవారి నీకు గుర్తుండేది చెప్పు. నాకు గుర్తుండైతే ఇద్దరే కలిపి నేను గుర్తు చేస్తా ఏం జరిగిందని. రాత్రి నువ్వు వచ్చావనా తాగడానికి? ఇంకో కుర్రాడు నువ్వు వచ్చారు. వచ్చి తాగేసి నీకు ఎక్కువైపోయినట్టు ఉంది బాగానే. ఆయనకి ఎక్కువైందని నీకే తెలుసు, నువ్వు అర్ధగంట ముందే వెళ్ళిపోయినావు కదా. ఎక్కువైందని నీకే తెలుసు, నువ్వు అర్ధగంట ముందే వెళ్ళిపోయినావు కదా. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. అర్ధగంట ముందంటే అప్పటికి తాగుతున్నా ఉన్నారు. అప్పుడే కదా స్టార్ట్ నువ్వు. మళ్ళీ ఎక్కువైపోయిందని నీకే తెలుసు అంటే 11 సమయంలో కూడా నేను గమనించుకుంటున్నాడు. 10 తర్వాత కూడా గమనిస్తున్నాడు. అన్నా నువ్వు అతను చెప్పిన మాట్లాడు. మాట్లాడు నువ్వేటి
అన్నా అక్కడ చేసింది ఏం లేదా? నేను నిజం చెప్తా. కార్ అయితే నాది కాదన్నా. కార్ నీది కాదులే, ప్లాన్ అయితే నీది కదా. ప్లాన్ నాదా? మళ్ళా నువ్వు అర్ధగంట ఉన్నాను వెళ్ళిపోయినా అన్నావు. అతనికి ఎక్కిపోయింది, వాళ్ళు 2 మంది వచ్చినారు. అంటే అక్కడ నువ్వు ఎట్లా చెప్తావు చూడకుండా? అక్కడ ఊగుతున్నాడు, కూర్చొని ఇప్పుడు నేను వేరే సీటీకి 2000 కట్టేది ఉంది. ఆ 2000 సమస్య నాకు తీరిపోయింది, ఇది 2 నిమిషాల్లో తేల్చేవాడిని. వేరే సీటీకి 2000 కట్టేది ఉంది. ఆ 2000 సమస్య నాకు తీరిపోయింది, ఇది 2 నిమిషాల్లో తేల్చేవాడిని. అసలు నీ పైప్ కూడా ఇది రెప్పించావని కాదు. గంటల దాకా అక్కడేం పనిరా నీకు? చూడు క్వశ్చన్లు ఎక్కువ అయితే. ఇక్కడ చూడు నీకన్నా ముందు నేను వెళ్ళిపోయానా? ఇక్కడ చూడు. మళ్ళీ నేనేమంటే ఇప్పుడు ఉండు ఇప్పుడు నీకు అర్థం కాలే. ఇప్పుడు నాకు 2000 కట్టేది ఉంది వేరే చోట. ఇప్పుడు క్వశ్చన్లు ఎక్కువ అయిపోతాయి. అది వీడికి ఏం పని ఉంది? అర్ధగంట ఉన్నాడు. 2 మంది వచ్చినారా, మీరు 3 మంది వచ్చినారా? నిఘా వేయాల్సిన అవసరం ఏముంది? అవసరం నీకు నిఘా వేయాల్సిన అవసరం ఏముంది? నిఘా అంటే ఇది అంటే తెలిసినోడేమో మనం వేసేద్దామని కాదు. మళ్ళీ తెలిసినోడు అంటే మాట్లాడిచ్చినావు పోయి. మాట్లాడదాం అంటే తాగిసి ఉన్నారు కదా, కొద్దిగా బాగుతుంది. నిజం చెప్తా చెప్పు అన్నా. నేను చూడటం అయితే అలా చూసాను అన్న. నేను అక్కడైతే ఊగుతున్నావు, మనకి ఎందుకు అనుకుని బయటకు వస్తాను. ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఊగుతానావు అంట. ఎన్ని గంటలకు ఊగుతానావో? నువ్వు 10-11 టైంలో ఊగుతానావేమో. మానోడు ఇంకా నువ్వు ఊగుతానావు, బయటికి రోడ్లోకి వచ్చేస్తావు అని చెప్పి నువ్వు బయటకు వచ్చినావు. అప్పుడు బాబు ఏంటి బాబు అక్కడ చేసింది వేరు, చేయలేదు వేరు. ఇప్పుడు నువ్వు చెప్పిందే కదా. కాదు నిజం చెప్పరా? నేను చేయలేదని. మరి నేను ఎలాగొచ్చు నీ డిక్కీలోకి? కారు నాది కాదు, ఎక్కడ తీసుకొచ్చుంటాడేమో. అసలు నేను అడగల. నా కారు ఎవరు కారులో పెట్టింది? ఎవరు అసలు ఎవరు నన్ను డిక్కీలో కారులో పెట్టింది? ఎవరు? నేను కాదనా? ఇంకెవరు? నాకేడు తెలుసానే? అదే నీకు తెలీదు, ఆయనకు తెలీదు, నాకు తెలీదు. మళ్ళీ ఇది కార్ ఏమన్నా కారే కిడ్నాప్ చేసిందే? మరి నువ్వేటన్నా ఇందాలో హ్యాపీ బర్త్డే అని నాకు గిఫ్ట్ తెచ్చాను. మరి ఆ గిఫ్ట్ అంటే ఏంటి? ఇదే నన్ను గిఫ్ట్ గా అడిగారా? నేనా అంటే నన్ను సైడ్ చేసి నేను గిఫ్ట్ ఏమి అడగలేదు. నాకు అర్థమైంది. నువ్వు చెప్పాల్సింది క్లారిటీ చెప్పు. అక్కడ క్లారిటీ చెప్పాలంటే 2000 కట్టాలన్నా ఇప్పుడు సాయంత్రం. క్లారిటీ చెప్పాలంటే 2000 కట్టాలన్నా ఇప్పుడు సాయంత్రం. 2000 ఎందుకు కట్టలేదు? నేను కట్టుకునేది ఉంది, నాకు టెన్షన్లు ఉంటాయి. క్లారిటీ ఎట్లా ఇస్తా? కట్టుకో. మళ్ళీ క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడు నేను ఇరికిస్తా. నాకు చెప్తే నన్ను ఎవడ కిడ్నాప్ చేసి చెప్తే నేను 5000 ఇస్తాను. ఎవరి పేరు చెప్పినా కూడా నువ్వు వాడని ఫిక్స్ అవుతావు కదా. ఎవరు నన్ను ఎవడికి? అదే చెప్తే నీకు ఓకే కదా. అలాగైతే నేను కూడా చెప్తుంటాను, నువ్వు కూడా నమ్మే. నీ కూతలు ఎట్లా నమ్ముతారు? నీది ఈరోజు బర్త్డే కూడా కాదు. ఆ రోజు నిన్ను నమ్ముతాను కాదు, నిన్ను నమ్ముతాను. నీకైనా 5000 ఇస్తాను, కానీ ఈ రోజు నీ బర్త్డే. మరి బర్త్డే కాకుండా బర్త్డే ఎలా చేసుకున్నాడు? అన్నాడు ఎవరు కదా అన్నావు. ఏమన్నా బర్త్డే చేసుకు ఈ రోజు నువ్వే స్వాతంత్ర సమరం నీ బర్త్డే చేసి ఏది గిఫ్ట్? మంచి గిఫ్ట్ అంటే ఏంది? నిన్ను పార్సల్ చేసి ఇవ్వడమే మనోనికి మంచి గిఫ్ట్. అడిగాడు, నన్ను అడిగాడా? ఓపెన్ ఛాలెంజ్ బయట నీకు తెలుసు బార్ లో ఇక్కడ చూడు. నువ్వు తాయి పడిపోయినావు అనుకుంటాడు, వేరే వ్యక్తి చెప్తున్నాడు. బార్ లో ఉన్న వాళ్ళందరికి ఇట్లా పిలిచి టేబుల్ మీద గిట్టి కొట్టి, ఈ బాడీని గిన నా బర్త్డే రోజు అప్పచెప్పితే మీరు కోరింది నేను మీకు ఇస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి బయటకు వచ్చి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అది ఎవడో చెప్తాను, అది ఎవరో చెప్తాను. చెప్పిన వెంటనే బీర్తో తలకాయ పగలు కొడతాడు. తెలుసు కదా, తలకాయ పగిలిపోతుంది. ఇప్పుడు నేను ఎవరి పేరు చెప్తానో కూడా నీకు తెలుసు. ఎందుకంటే నాకు 2000 కట్టేది ఉంది. చెప్పు. అయితే నువ్వు ఆలోచించుకో. మళ్ళీ తలకాయ బుర్ర పగిలిపోయినాక 2000 బుర్రవాళ్ళు కొట్టించుకుంటావా? గిఫ్ట్ ఇస్తాను అన్నాడన్నా. అంటే పుట్టినరోజు చేసుకు ఈ రోజు నీకు మంచి నీకు కూడా అర్థం కాలే, నిన్ను దొబ్బుతున్నాడు. ఎందుకు ఇప్పుడు చూడలేదా అనా? నేను అమాయక మీరు కించం. అదే నువ్వు మనుషుల మీద చేయలేదు దొబ్బుతావు అంటేనే నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఎవరు నేను 2000 కట్టాలా? 2000 కట్టుకో. అయితే కట్టుకో. సరే ఎవరు కడతారో కూడా తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు బీరు అట్లా పట్టుకుంటే భయం రాదు. బీరు ఆడవే పగలు కొట్టి కొద్ది గాజములు పట్టుకుంటా. 2000 ఈ రోజు నాకు ప్రాబ్లం రాలే, ఏమన్నా కట్టేకి నాకు ఇబ్బంది కాలే. ఇప్పుడు పొడిచిపిస్తాను. నువ్వు గిఫ్ట్
తెచ్చిందని దాంట్లో మళ్ళీ నేను 2000 అడిగితే వేటి నాకు 2000 ప్రాబ్లం ఉందంటే కూడా నువ్వు సరేలే నేను ఉన్నా అని కూడా ఒక మాట అన్నావా? 1500 అది ఇచ్చేసిన. అది ఇప్పుడు బా అది ఇప్పుడు బా ఇప్పుడు అమ్మ పేగులు కూడా బయటకు వస్తాయి మొత్తం. ఇప్పుడు చెప్పు, నేను కట్టేది ఎట్లా కట్టుకోవాలి సాయంకాలము? ఈ పంచాయతీల్లో నేను ఉంటే నేను డబ్బులు ఎట్లా కట్టుకునేకైంది? ఏదో తేలి చేసుకుని వెళ్ళిపోదాము. అన్నిటికీ డబ్బులు అంటే ఎక్కడి నుంచి చూడు వస్తున్నాడు. మేము మాట్లాడుకునే నేను కాదా నువ్వేందుకు అలాగొచ్చా చెప్తా కదా ఎవరనేది చెప్పు. ఎట్లా చేయమంటావు నన్ను? ఇప్పుడు నీకు ఏడు కావాలి? నేను సాయంత్రం డబ్బులు కట్టుకోవాలి. అలాగే ఎక్కడి నుంచి నాకు ఏటీఎం ఉంది నువ్వు అటుపక్క తిరిగితే పెట్టి నేను అటుపక్క తిరిగినా అంటే ఇంకా లేదు, ఇంకా నువ్వు తిరిగే కూడా ఉండదు. మనం సాయంత్రం ఎత్తాను. ఇప్పుడు సాయంత్రం లేవు నాకు ఆడ ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. నాకు వద్దు. అయితే నేను ఆయనతో నీకు నువ్వు ఎంత 5000 ఇస్తావా? ఇప్పుడే స్పాట్ లో కొట్టేస్తా. స్పాట్ లో కొడతాను. ఈ నంబర్ చెప్తా. ఏడిది ఆయన కొడతానులే నీకు సాయంకాలము రాత్రి చందమామ వచ్చినాక వెన్నెల్లో ఇస్తా, సలిమంటేసి ఇస్తా అంటే ఏం అవుతారా? ఏమన్నా ఇంత పెద్ద పంచాయతీ చేస్తాను. ఆయన కిడ్నాప్ చేసి కార్లో బండ పెట్టినారు. మనం మాట్లాడుకున్నావా? నీకు అప్పుడు పడితే అప్పుడు పెట్టి డబ్బులు ఇస్తాను కదా. ఏంది ఇస్తా? దానికి మించి నేను ఇస్తాను కదా రిటర్న్. నీకు నువ్వేమైనా రూపాయి ఇస్తే నేను 10 రూపాయలు ఇస్తానా? 10 రూపాయలు ఇస్తున్నావు. ఇది కూడా అబద్ధం చెప్తావు. నువ్వు బర్త్డే రోజు ఇప్పుడే బర్త్డే కాదన్నా, ఇప్పుడే బర్త్డే కాదన్నా. మళ్ళీ మా ఇష్టం. సరే ఇవన్నీ ఎందుకు? ఫోన్ నంబర్ చెప్తా, ఫోన్ పే కొట్టేసి పొడిచి పడి చెప్తా ఎవరు. మళ్ళీ చెప్పు. ఇప్పుడు నీకు ఎంత కావాలి? అంత లేవు కానీ 1000 రూపాయలు ఇస్తాను. ఏం కట్టేది 2600. ఇప్పుడే 2000 అన్నావు. మళ్ళీ 1000 రూపాయలు ఎందుకు? ఇప్పుడే 2000 అన్నావు. మళ్ళీ 1000 రూపాయలు ఎందుకు అంటావు? నీకు తెలుసు కదా 2000 అని. ఓడి అమ్మ ఎక్కడ తగిలేరా? చెప్పు ఏమి నీకు ఎందుకు ఇబ్బంది? ఉండు, లోపల దిగినాక నీకు హాస్పిటల్ ఎంత ఖర్చు అయితే తెలుస్తుంది. 9 2 బాబా మనిషిని చూసా ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఏం చెప్పు నెంబర్ చెప్పు. 9256 9256 23 నీకు పని ఒక 2000 ఇస్తాను కదా. 23 ఏంది 23 23 ఏంది 23 నెంబర్ అడుగుతున్నాను. ఎందుకు అడుగుతాను? నా నంబర్ నీకేలా? ఇప్పుడే చెప్పా. ఫోన్ పే ఊరికి అసలు నువ్వు కార్లో ఎందుకు పండుకున్నావు? అసలు బాడీలో ఎందుకు పండుకున్నావు? ఫస్ట్ కాదు మీరు అడగలేరా? పడుకుంది కాకుండానా? ఏ అగస్తలా పర్మిషన్ తీసుకో కార్లో పండుకున్నావు. తాగింది ఎక్కువ డిక్కీ లోపల పండుకుంటా అని చెప్పి డిక్కీలో పండుకున్నట్టున్నాడు. తీర్చు. రాజు తాగింది ఎక్కువైపోయిందా? రూబాబులు చూపిస్తాను. రాజు తాగింది కనిపించింది. నేను పడుకుంటానా? కరెంట్ ఆఫీస్ లో పనిచేసే వ్యక్తితో నువ్వు ఎట్లా మాట్లాడతావు? కరెంట్ ఆఫీస్ లో పనిచేసే వ్యక్తితో నువ్వు ఎట్లా మాట్లాడతావు? మన చూస్తే డాక్టర్ అన్నావు. అన్ని పనులు మనం చేస్తాం. నీకెందుకప్పా? అయినా నీకెందుకే? నీకెందుకు? నీ పన్ను చూసుకో. ఇప్పుడు దిగినావు కదా, ఇంకా ఆటో ఎక్కి ఇంటికి పో. నీకు ఆటో ఛార్జ్ కావాలంటే ఆటో ఛార్జ్ డబ్బులు ఇస్తాను. నాకు 2000 ఆటో ఛార్జీ. నీకెందుకు 2000 ఛార్జ్? మళ్ళీ ఆయనకి ఎట్లా ఇస్తా అంటావు? 20 రూపాయలు ఛార్జీకి వెళ్ళిపోతారు. ఆ రోడ్లో దింపుతాంలే. దాని నాకు ఆ నంబర్ కొట్టేసి కొడతాను. ఎవరు తర్వాత అంటే నేను నమ్మను. నన్నే కొంచెం అసలు నమ్మకమే లేదు నాకు. ఇప్పుడు కార్లో నేనెట్లా కొట్టినా? ఇందులో మళ్ళీ మత్తు మంది కలిపారా? ఎవరు? ఇప్పుడు ఎంతసేపు లో కొడతావు చెప్పు, దాన్ని బట్టి చెప్తా దీంట్లో మత్తు మంది ఉందా లేదా. ఒక 10 నిమిషాల్లో కొడతాం. లేదు, కారు ఎక్కేసి ఒక అరగంట ఆగి కొడతాను. ఎక్కేసి నీళ్ళు దాకా కొద్దిగా కొడతాను. అరగంట కొడతాను. మళ్ళీ వాసన చూస్తాడు. అరగంట అన్నావు కదా. ఇటు అరగంటలో ఇదే పడిపోతాడు. ఇటు మళ్ళీ నువ్వు త్వరగా ఇస్తావని చెప్పు. నాకు డబ్బులు 5 నిమిషాలు సెట్ చేస్తావా? అదే 5 నిమిషాలు ఇస్తావా? నువ్వు నటించద్దు. చూడు ఆటో ఎక్కించి రోడ్లో ఆటో ఎక్కిస్తా. రోడ్లో ఆటో ఎక్కిస్తావా? మళ్ళీ అక్కడ దాకా తీసుకెళ్తావా? మీ ఇద్దరు మాట్లాడుకుంటే వెనకలొద్దు. మళ్ళీ మాత్రం వెనకలు మాట్లాడుకోవడం ఏంటి? ఆ బాబుతో నాతో మాట్లాడు నువ్వు. లల్లీ మ్యాటర్ ఇట్లా టైం క్లోజ్ చేసి 2 ఫోటోలు తీసుకుని లల్లీకి పంపిస్తా.
తాయి పడిపోయినాడు పలానా వ్యక్తి మీ బావని ఎత్తుకొచ్చి పాపం కార్లో తీసుకొచ్చి దింపిపోయినాడు, తినిపి బిర్యానీ తినిపించి పెట్టి డబ్బులు జోలు పెట్టిపోయినాడు అని నేను గొప్పగా చెప్తా. ఆలకిచ్చే మనిషిలాగా ఉన్నాడా? అతనికి చెప్తావా మనం లల్లికి చెప్తా, నేను లల్లికి చెప్తా. నీకు అయిపోయి ఇట్లా ఫోటో తీసుకుంటా రెండు. కార్లో దింపి పోయినాడు అతను, చాలా గొప్ప వ్యక్తి. నేను తీస్తా కదా, నువ్వు బిర్యానీ తినిపించి అతన్ని వైన్ షాప్ గడ పడిపోయింటే ఇంటికాడ దింపిపోయినాడు అని నీ గురించి గొప్పగా చెప్తా లల్లికి. కూర్చో. తాగిపించాలి మళ్ళీనా? ఏది ఆ నీళ్ళే, దాంట్లో ఏం లేవు. నువ్వు ఫోటో తీస్తాను ఇప్పుడు తాగిపించు. అప్పుడు తాగిస్తా. కూర్చో కూర్చో. తాగిపించు. ఏంటది? నీళ్ళు తాగు. ఏంటది? నీళ్ళు తాగు. నీళ్ళు